హలో ఆస్పిరెంట్స్, నిన్న మనం జైన మతానికి సంబంధించి సెకండ్ క్లాస్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. మరి దానికి కంటిన్యూషన్గా ఈరోజు మనం థర్డ్ క్లాస్ అనేది చెప్పుకోబోతున్నాము. మీరందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ అనేది నోట్స్ రాసుకొని రివైజ్ చేసుకుని రెడీగా ఉండండి. ఈరోజు మనం క్లాస్ డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనం నిన్న ఏమని చెప్పుకున్నామండి, జైన మతానికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే ఇది అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత ఆత్మ, కర్మ, పునర్జన్మ అనే ఈ విషయాలను గట్టిగా నమ్మింది. తర్వాత ఇది వర్ణ వ్యవస్థను సమర్థించింది. అలాగే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, అలాగే వైదిక క్రతువులను, విగ్రహారాధనను ఇది ఖండించింది అని చెప్పుకున్నాము. అలాగే ఇది సర్వ సమానత్వాన్ని కోరుకుందని చెప్పుకున్నాము. అలాగే పొసద అనే ఒక ఆచారాన్ని వీళ్ళు పాటిస్తారని, పొసద అంటే పున్నమి రోజు వీళ్ళు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. వాటిని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకు అంటే జైన మతం అనేది ఎలా పతనమైంది అని చెప్పుకునేటప్పుడు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే, జైన మతం అనగానే ఇక్కడ జైన తత్వం అని చెప్పేసి ఒక అంశం ఉంటుందండి. ఏంటంటే అది జైన తత్వం. ఈ జైన తత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఫిలాసఫీ అన్నమాట. ఫిలాసఫీ ఆఫ్ జైన్. ఓకే, జైన మతానికి సంబంధించి జైన తత్వం అనేది ఒకటి ఉంటుంది. ఈ తత్వం అర్థం చేసుకోవాలంటే మనకి రెండు విషయాల గురించి బాగా తెలియాలండి. అదే ఏంటి అంటే అనేకాంతవాదం అలాగే ష్యాద్వాదం. ఇక్కడ అనేకాంతవాదం అంటే ఏంటి అంటే, వాస్తవం అనేది ఏదైతే ఉందో, అంటే రియాలిటీ అనేది ఏదైతే ఉందో, ఈ రియాలిటీని మనం చెప్పాలంటే చాలా ఆస్పెక్ట్స్ ద్వారా చెప్పవచ్చు అనమాట. అంటే పర్టికులర్ అంటే అబ్సల్యూట్గా పలానా ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఇది నిజము అని చెప్పడానికి లేదు. అది నిజము అనడానికి ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయాన్ని చెప్తున్నాను అనుకోండి, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం. అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నిజం ఉంటుంది, ఇంకొకరి నుంచి అలా నిజం ఉంటుంది. అలా ఏంటి ఈ రియాలిటీ అంటే వాస్తవం అనేది ఏంటి అంటే అబ్సల్యూట్గా ఉండదు. అంటే నాన్ అబ్సల్యూటిజం అంటే దీన్నే మనము మల్టీఫేస్టెడ్ అంటాము. మల్టీఫేస్టెడ్ అంటే వాస్తవానికి అనేక విధాలుగా మనము కారణాలు చెప్పొచ్చు అనమాట. వాస్తవం అంటే ఇక్కడ రియాలిటీ లేదా నిజం అనుకోండి. ఓకే, దీని నుంచి పుట్టుకొచ్చిన ఒక బ్రాంచ్ ఏది అంటే ష్యాద్వాదం. ఇక్కడ ష్యాద్ అనేది ఏదైతే ఉందో దీని మీనింగ్ ఏంటి అంటే ఒకవేళ, అలా అయితే, అంటే మేబీ, అంటే దీన్ని ఏమంటాము సమ్హౌ. దీన్ని మనము తెలుగులో ఎంతో కొంత లేదా ఇతిమిద్దం. ఓకే, ఇక్కడ ష్యాద్వాదం అంటే ఏంటి అంటే అనేకాంతవాదం నుంచి పుట్టుకొచ్చిన ఒక భావన అనమాట. ఇక్కడ ష్యాద్ అంటే ఏంటి అంటే సమ్హౌ, అంటే పెర్హాప్స్, లేదంటే ఎంతో కొంత. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఈ రియాలిటీకి సంబంధించి ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, అది ఎంతో కొంత నిజం అనమాట, నిజమై ఉండొచ్చు. అంతేకాని అదే నిజము అని చెప్పడానికి లేదు అనమాట. అదే ఏంటి అంటే ష్యాద్వాదం. ఓకే, ఇది ఏంటి అంటే జైన తత్వానికి సంబంధించి రెండు చిన్న విషయాలు అన్నమాట. తర్వాత ఏం మాట్లాడుకోవాలంటే ఇంపార్టెంట్ థింగ్, జైన మతానికి సంబంధించి సాహిత్యం అనేది ఎలా ఉండేది. ఇక్కడ జైన సాహిత్యం అనేది ఏంటి అంటే, మనం సాధారణంగా ముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం జైన పరిషత్తులు అని, అంటే జైన్ కౌన్సిల్స్ కోసం మాట్లాడుకోవడం జరిగింది. వీటిని దేనికోసం నిర్వహించారు? అప్పుడు జైన మతం అనేది చీలిక ఏర్పడుతుందని, అంటే భద్రబాహుకి అలాగే స్థూలభద్రుడికి ఇద్దరికీ కూడా ఒక కోఆర్డినేషన్ తేవాలి అని చెప్పేసి, అలాగే జైన మతాన్ని తర్వాత కాలాల్లో మిగతా వారికి అవగాహన కల్పించాలి అంటే
కొంత లిటరేచర్ని అంటే సాహిత్యాన్ని పెంపొందించాలి అని చెప్పేసి జైన పరిషత్తులు నిర్వహించుకున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి అందులో ఈ జైన సాహిత్యం అనేది ఏదైతే ఉందో, ఇక్కడ సాహిత్యం అంటే లిటరేచర్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇక్కడ ఈ లిటరేచర్ సాహిత్యం అనేది ఏదైతే ఉందో ఏ భాషకు అంటే ఏ మతానికి చెందినటువంటి సాహిత్యమైన అవ్వనివ్వండి, దానికి ఖచ్చితంగా భాష అనేది ఒక ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. మరి ఇక్కడ జైన మతానికి సంబంధించి జైన సాహిత్యం అనేది ఏదైతే ఉందో ప్రారంభంలో వీళ్ళు ఎక్కువగా అర్ధమగధి అలియాస్ ప్రాకృతం, అర్ధమగధి లేదా ప్రాకృతం అనే భాషను సాహిత్యాన్ని రచించడంలో ప్రారంభ దశలో ఎక్కువగా వాడేవారు. అప్పుడు సంస్కృతానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వీళ్ళు. కానీ తరువాత కాలాల్లో ఇదే సాహిత్యం అనేది సంస్కృతంలో కూడా రచించడం జరిగిందనమాట. అలాగే జైన మతానికి సంబంధించి ప్రచారం చేయడానికి అంటే ప్రమోషన్ చేయడానికి ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతం అన్నమాట. మరి ప్రాకృతంలో రాసుకున్నటువంటి జైన మతానికి సంబంధించినటువంటి ప్రధాన గ్రంథాలు అంటే ఏమని చెప్పుకున్నామండి? అంగాలు, ప్రధాన గ్రంథాలు ఏవి? అంగాలు. వీటిని ఏ భాషలో రాశారు? అర్ధమగధి లేదా ప్రాకృతం అనే భాషలో రాయడం జరిగింది. మరి జైన సాహిత్యం అనేది తర్వాత కాలంలో సంస్కృతంలో కూడా రాయడం జరిగిందని చెప్పుకుంటున్నాము. వాటికి ఎగ్జాంపుల్గా నీతి వాక్యామృత, అలాగే యశస్తిలక, అలాగే తిలకమంజరి, ఇంకా చాలా ఉంటాయి. ఇవి ఎగ్జాంపుల్స్ నార్మల్గా అనుకోండి. అయితే ఇక్కడ జైన సాహిత్యం కోసం మాట్లాడుకునేటప్పుడు ఈ జైన సాహిత్యాన్ని పెంపొందించిన కొంతమంది వ్యక్తుల కోసం మనము ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేసుకోవడం ట్రై చేద్దాం. మరి ఫస్ట్ ఎవరి కోసం మాట్లాడుకుందాము అంటే ఆరువ గణాధారి అయినటువంటి భద్రబాహు ఎవరైతే ఉన్నారో, ఏమని చెప్పుకున్నాం? ఇతను ఆరువ గణాధారి అంటే 6th తేరా. ఓకే, ఈయన మనకు తెలుసు కదండి ఎలాంటి రోల్ ప్లే చేశాడు. వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత జైన మతంలో ఏర్పడినటువంటి అతిపెద్ద చేంజ్కి రీజన్ ఎవరు? భద్రబాహు స్థూలభద్ర. మరి ఇలాంటి ఈ భద్రబాహు జైన సాహిత్యానికి ఏ విధంగా సేవ చేశాడు అంటే చూడండి, ఈయన ప్రాకృతం అనే లాంగ్వేజ్లో రాసిన ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే కల్పసూత్ర. ఏంటండి అది? కల్పసూత్ర. ఈ కల్పసూత్ర అనేది ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ప్రాకృతం భాషలో రాయడం జరిగింది. ఈ కల్పసూత్రలో 3 భాగాలు ఉంటాయన్నమాట. ఆ 3 భాగాలు ఏంటి అంటే చూడండి, ఒకటోది జనచరిత్ర, రెండో భాగం తేరావళి చరిత్ర, తర్వాత 3 సమాచారి. చూడండి, ఇక్కడ భద్రబాహు అనే ఆయన ప్రాకృతంలో కల్పసూత్ర అనే ఒక జైన గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ కల్పసూత్రాలో 3 విషయాలు అనేవి అంటే 3 భాగాలు అనేవి ఉంటాయి. ఆ 3 ఏంటి అంటే ఒకటి జనచరిత్ర, అంటే వర్ధమాన మహావీరుడు పార్శ్వనాథుడితో సహా 24 మంది తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రను చెప్పేది ఏంటి అంటే జనచరిత్ర. అలాగే ఇక్కడ తేరావళి చరిత్ర అనేది ఏదైతే ఉందో, మనం తేరాస్ అంటే ఎవరని చెప్పుకున్నామండి? గణాధారులు. మరి ఈ 11 మంది గణాధారులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్లో ఉంటుంది. అలాగే మరి సమాచారి అంటే జైన మతానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా ఇందులో ప్రస్ఫుటంగా ఉంటాయన్నమాట. మరి నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే ఉగ్రాదిత్య. ఈ ఉగ్రాదిత్యుడు జైన సాహిత్యానికి చేసినటువంటి సేవ ఎలాంటిది అంటే, సాధారణంగా ఈ జైన మతంలో కూడా వైద్యానికి సంబంధించి అంటే మెడిసిన్ రిలేటెడ్గా ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ఏంటి అంటే కళ్యాణ కారకం. ఇది దేనికి సంబంధించిందండి?
మెడిసిన్ రిలేటెడ్ అంటే జైన మతానికి సంబంధించి కూడా జైన సాహిత్యంలో మెడిసిన్ రిలేటెడ్గా ఒక బుక్ ఉంది, అదే కళ్యాణకారకం. దీన్ని రచించింది ఎవరు అంటే ఉగ్రాదిత్య. ఓకే, మరి నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే ఇక్కడ కొండ కుందనాచార్య. ఏపీ హిస్టరీ చదివే వాళ్ళు అంటే ఏపీఎస్సి ఆర్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ చదివే వాళ్ళు ఈ పర్సన్ కోసం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఈ కుందనాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఫస్ట్ బీసీ నుంచి ఫస్ట్ ఏడి ఈ టైం పీరియడ్లో ఉంటాడండి. ఈయన మన ఆంధ్రప్రదేశానికి చెందినటువంటి అనంతపురం అనే రీజియన్కి చెందినవాడు. ఈయన అసలు పేరు ఏంటి అంటే పద్మనందిన్ లేదా పద్మనంది భట్టారక. చూడండి, కుందనాచార్యుడు ఫస్ట్ బీసీ నుంచి ఫస్ట్ ఏడి ఈ టైం పీరియడ్లో ఉన్నాడు. తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం అనే ప్రాంతానికి చెందినవాడు. ఈయన అసలు పేరు ఏంటి అంటే పద్మనంది భట్టారక. మరి ఇలాంటి ఈయన చేసినటువంటి ఇంపార్టెంట్ లిటరరీ వర్క్ ఏది అంటే సారత్రయం అని చెప్పేసి 3 పుస్తకాలను పిలుస్తామన్నమాట. సారత్రయంగా పిలువబడే 3 పుస్తకాలు, ఇంగ్లీష్లో కూడా సారత్రయ అని అంటారు. ఈ సారత్రయంలో మెన్షన్ చేయబడినట్టు 3 పుస్తకాలు ఏంటి అంటే సమయసారం, ప్రవచనసారం, పంచాస్తికాయ సారం. ఈ మూడింటిని సారత్రయం అనే కాకుండా ప్రభాత్ త్రయం అని కూడా పిలుస్తారండి. ప్రభాత్ త్రయం అంటే 3. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్ అనేది. ఎలా ఒక 4 పుస్తకాల ఆప్షన్స్లో ఇచ్చి ఈ 4ంటిలో కూడా సారత్రయంతో రిలేషన్ లేని బుక్ ఏది అని అడుగుతాడు. అందుకనే మనము సారత్రయంగా పిలువబడి ఈ 3 పుస్తకాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే సోమదేవ సూరి. సో సోమదేవ సూరి చూస్తే ఇతన్నే మనము సాద్వాద చలసింహ అని పిలుస్తారండి. సాద్వాద చలసింహ అని చెప్పేసి ఈయనకి బిరుదు అనమాట. ఎవరికి? సోమదేవ సూరికి. ఇతను జైన మతానికి సంబంధించి జైన సాహిత్యంలో ఈయన సంస్కృతంలో రచన చేయడం జరిగింది. అందులో అండి సంస్కృతంలో. మరి సంస్కృతంలో ఈయన చేసినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాకే, నీతి వాక్యామృత, యశస్ తిలక. ఓకే, వీటితో పాటు ఈయన రాసిన ఇంపార్టెంట్ బుక్ ఒకటి ఉంటుంది. ఏంటది? కథా సరిత్సాగరం. ఈ బుక్ కోసం మనం ఏపీ హిస్టరీ మాట్లాడుకునేటప్పుడు కంప్లీట్గా మాట్లాడుకుంటాం. సో కంగారు పడొద్దు, ఇక్కడ జస్ట్ ఇది తెలుసుకోండి అంతే. అలాగే ఈయన వేములవాడ రాజ్యాస్థానంలో ఉంటాడనమాట. ఎందులో? వేములవాడ రాజ్యాస్థానం. అయితే ఇక్కడ ఇందాక ఒక పాయింట్ మిస్ చేసిన ఏంటి అంటే కుందనాచార్యుడు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈయన మన ఆంధ్రదేశంలో, మన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి జైన మతాచార్యుడు ఎవరు అంటే కుందనాచార్యుడు. రాసుకోండి. ఫస్ట్ జైన్ సెయింట్ అంటే జైన మతాచార్యుడు. మన ఆంధ్రదేశంలో ఫస్ట్ జైన మతాచార్యుడు ఎవరు అంటే కుందనాచార్యుడు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మరి సోమదేవ సూరి తర్వాత మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే హేమచంద్రుడు లేదా హేమచంద్ర సూరి. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జైన మతానికి సంబంధించి ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఈయన చేయడం జరిగింది. హేమచంద్ర సూరికి ఇంకో బిరుదు ఏంటండి? కలికాల సర్వజ్ఞ అని చెప్పేసి పిలుస్తారండి ఇతన్ని. ఈయన గుజరాత్, రాజస్థాన్ ఈ రీజియన్ని రూల్ చేసే సోలంకి రాజ్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ సోలంకి రాజ్యంలో కుమారపాల అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు యొక్క ఆస్థానంలో హేమచంద్ర సూరి ఉంటాడనమాట. ఆ రాజు ఒక్కడే కాదు, ఒకసారి పైన అరెస్ట్ చేస్తాం చూడండి. హేమచంద్ర సూరి. ఈయనకుండే టైటిల్ ఏంటండి? కలికాల
సర్వజ్ఞ అంటే హూ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ హిస్ టైమ్స్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. సో హేమచంద్ర సూరి సోలంకి రాజ్యం ఏదైతే ఉందో ఈ సోలంకి రాజ్యాన్ని పాలించే వ్యక్తి ఎవరు? కుమారపాల. చూడండి ఇక్కడ సోలంకి అనేది గుజరాత్, రాజస్థాన్ ఈ రీజియన్లో పాలించినటువంటి ఒక రాజవంశం అన్నమాట. అది కూడా రాజపుత్ర రాజవంశం ఇది. సో దీనికి దీన్ని స్థాపించిన వ్యక్తి మూలరాజు 1. సోలంకి రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి? మూలరాజు 1. మరి దీని యొక్క క్యాపిటల్ ఏంటి? అన్హిల పాటక్ ఓకే, లేదా అన్హిల్వారా అని చెప్పేసి పిలుస్తారు. ఏంటంటే అది అన్హిల్వారా అని చెప్పేసి పిలుస్తారు అన్నమాట. సో ఇక్కడ ఈ రాజ్యంలో గొప్ప రాజు ఎవరంటే జయసింహ సిద్ధరాజు అనమాట. జయసింహ సిద్ధరాజు అతని ఆస్థానంలోనూ హేమచంద్ర సూరి ఉంటాడు. తర్వాత కుమారపాలి ఆస్థానంలో కూడా ఈయన ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి హేమచంద్ర సూరి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇతను సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయాడండి. సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయాడు. సల్లేఖన వ్రతం అంటే ఏమని చెప్పుకున్నాము? దీనికి ఇంకో పేరు ఏంటి అంటే సంతార అని చెప్పేసి కూడా పిలుస్తాము. మరి సల్లేఖన వ్రతం లేదా సంతార అంటే ఏంటి అంటే సాధారణంగా ఏదైనా వ్యక్తి అంటే జైన మతాన్ని అవలంబించే వ్యక్తి అన్నపానీయాలు అంటే ఆహార పదార్థాలు కానీ నీరు కానీ ఏమీ తీసుకోకుండా అంటే ఫుడ్ మెటీరియల్ ఏమీ తీసుకోకుండా తన యొక్క శరీరాన్ని కంప్లీట్గా డిగ్రేడ్ అయ్యేలా చేసుకొని అంటే శరీరాన్ని పూర్తిగా కృషించిపోయేలా చేసుకొని మరణించడాన్ని ఏమని అంటామంటే సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటాము. మరి ఈ సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయింది ఎవరు? మన వర్ధమాన మహావీరుడు చనిపోయాడు, అలాగే చంద్రగుప్త మౌర్యరాజు చనిపోయాడు, అలాగే రాష్ట్రకూట రాజు అని 4వ ఇంద్రుడు కూడా చనిపోయాడు. వాళ్ళతో పాటు హేమచంద్ర సూరి అనే కవి కూడా ఈ వ్రతం ఆచరించి చనిపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ కవి రచించిన బుక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పరశిష్ట పర్వం, ఈ పరశిష్ట పర్వం బుక్ని ఇంకో పేరు చెప్తామండి స్థవిరవలి చరిత అని చెప్పేసి పిలుస్తాము. ఈ బుక్ ఇంపార్టెన్స్ ఏంటండి? జైన మతంలో చీలిక అనేది ఎలా వచ్చింది అంటే జైన మతం అనేది 2 వర్గాలుగా ఎలా విడిపోయింది, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అన్నీ కూడా మనకి ఈ బుక్లో వివరించడం జరిగింది. అందుకే ఈ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి సెకండ్ బుక్ ఏంటంటే అభిధాన చింతామణి. అలాగే 3వ బుక్ ఏంటి అంటే కుమారపాల చరిత. ఈయన ఎవరి ఆస్థానంలో ఉన్నాడని చెప్పుకున్నామండి? కుమారపాలుడు, సోలంకి రాజ్యాన్ని పరిపాలించే కుమారపాలుడి ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి డెడికేట్ చేస్తూ కుమారపాల చరిత అనే ఒక బుక్ రాస్తాడు. మరి అలాగే ఇంకో బుక్ ఏంటి అంటే త్రిషష్టి సలక పురుష సిద్ధాంత అని చెప్పేసి అంటారండి. మరి ఇక్కడ త్రిషష్టి సలక పురుష సిద్ధాంత అనేది ఏంటి అంటే ఇక్కడ ప్రతి యుగంలో కూడా 63 మంది మహాపురుషులు అనేవారు ఉంటారండి. జైన మతానికి సంబంధించి జైన మత ప్రకారం మీకు ఒక యుగం అనేది ఏంటి అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఏంటి? ద జైన్ కాస్మిక్ వీల్ ఆఫ్ టైం అంటే జైన మతానికి సంబంధించి విశ్వవలయం అని చెప్పేసి ఒక టాపిక్ అనేది నేను మీకు చెప్పాను. అది మీకు గుర్తుంటే ఒకసారి రివైజ్ చేసుకోండి. అక్కడ ఏంటి? మొత్తం ఒక వీల్ అనేది 12 స్పోక్స్ ఉంటాయి అంటే 12 ఆకులు ఉంటాయి. అందులో 6 ఆకులు అనేవి అంటే 6 స్పోక్స్ అనేవి అవసర్పిని, అలాగే 6 ఆకులు అనేవి ఉత్సర్పిని అంటే డిసెండ్ అయ్యేవి 6, అసెండ్ అయ్యేవి 6 అని చెప్పుకున్నాం. అలాగే ఈ వీల్ అనేది ఒక రొటేషన్ అనేది చేస్తే దాన్ని మనం కల్ప అంటామని చెప్పుకున్నాం. ఈ కల్పని 6 యుగాలుగా డివైడ్ చేస్తారు అని చెప్పుకున్నాం. మరి అలాంటి 6 యుగాల్లో కూడా ప్రతి యుగంలో కూడా త్రిషష్టి సలక పురుష అని పిలువబడే 63 మంది గొప్ప వ్యక్తులు అనేవారు ఉంటారు. మరి ఈ 63 మంది ఎవరు అంటే చూడండి, ఈ 63 మందిని కూడా ఇక్కడ రాస్తున్నాను. ఒకటి తీర్థంకరులు, ఎంతమంది అండి వీళ్ళు? తీర్థంకరులు అనేవాళ్ళు 24 మంది ఉన్నారు. అలాగే విశ్వ
విశ్వ చక్రవర్తులు ఎంతమంది? 12 మంది. తర్వాత ఎవరు? బాలభద్రులు. బాలభద్రులు ఎంతమంది అండి? 9 మంది. తర్వాత నారాయణులు. నారాయణులు ఎంతమంది అండి? 9 మంది. అలాగే ప్రతినారాయణులు. ప్రతినారాయణులు వీళ్ళు ఎంతమంది అండి? 9 మంది. మరి ఇలా మొత్తం ఎంతమంది ఉన్నారండి? కౌంట్ చేసుకుంటే మొత్తం కూడా 63 మంది రావడం జరుగుతుంది. ఈ 63 మందిని మనము త్రిషష్ఠి శలక పురుష సిద్ధాంత అంటున్నాము. మరి ప్రతి యుగంలో కూడా ఈ త్రిషష్ఠి శలక పురుష అని పిలువబడే ఈ 63 మంది మహాపురుషుల యొక్క రోల్ ఏంటి? మరి ఫస్ట్ ఎవరు? తీర్థంకరులు. తీర్థంకరుల యొక్క రోల్ ఏంటండి? ఆల్రెడీ మనం జైన మతం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. తీర్థంకర అంటే మీనింగ్ ఏంటండి? జీవితం అనే ప్రయాణాన్ని సాగించడానికి వారధిని నిర్మించిన వాడు లేదా మార్గం చూపేవాడు అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి? వీళ్ళు టీచ్ చేస్తారు. అంటే ఏ విధంగా మనం మూవ్ అవ్వాలి, ఏ విధమైనటువంటి సిస్టమ్స్ మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి తీర్థంకర్లు మనకి టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే విశ్వ చక్రవర్తులు వీళ్ళు ఎంటైర్ వరల్డ్ని కూడా ఎలా రూల్ చేయాలి అని చెప్పేది చూసుకునేది ఎవరు అంటే విశ్వ చక్రవర్తులు. అలాగే బాలభద్రులు. బాలభద్రులు ఏం చేస్తారంటే వీళ్ళు అహింస అనే పదాన్ని అహింస అనే ఒక సిస్టాన్ని వాడుకుంటారండి. అంటే వీళ్ళు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా వీళ్ళు వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు, అహింసా పరులుగా ఉండటం జరుగుతుందన్నమాట. అలాగే నారాయణులు. నారాయణులు ఏం చేస్తారు అంటే వీళ్ళని మనము వాసుదేవాస్ అని కూడా పిలుస్తారండి. నారాయణ మనం ఏమంటాము? వాసుదేవుళ్ళు అని కూడా పిలుస్తాం అనమాట. అంటే నారాయణ అంటే మనకు వాసుదేవుడు అని మనకు తెలుసు. సో ఇక్కడ నారాయణులు మనం వాసుదేవుళ్ళు అని కూడా పిలుస్తాము. వీళ్ళు ఏం చేస్తారంటే బాలభద్రులా కాదు, హింస అనే పదానికి అంటే హింస అనే ఒక ఆయుధాన్ని కూడా వాడతారన్నమాట. ఎలాంటప్పుడు అవసరం అనుకున్న పరిస్థితుల్లో వైలెన్స్ అనే ఒక ఆస్పెక్ట్ని ఈ నారాయణులు లేదా వాసుదేవుళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతినారాయణులు ఏం చేస్తారంటే వీళ్ళు నారాయణులకి ఆపోజిట్ అనమాట. అంటే వాసుదేవుళ్ళకి ప్రతి వాసుదేవుళ్ళు వీళ్ళు. అంటే నారాయణులు ఏంటంటే మంచి అనే మార్గంలో ఏమైనా సరే ఫైట్ చేయడమైనా ఏదైనా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే చెడు మార్గంలో ప్రతినారాయణులు ఏం చేస్తారంటే ఈగో, డిస్రెస్పెక్ట్ ఇలాంటి వాటిని వీళ్ళు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ప్రతినారాయణులు. ఇలా ప్రతి యుగంలో కూడా వీళ్ళ యొక్క రోల్ అనేది ఇలా ఉంటుంది. మరి హేమచంద్ర సూరి తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే చాముండరాయ. చాముండరాయ అంటే ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకోండి. చాముండరాయుడు అంటే ఎవరు? చాముండరాయుడు అంటే దక్షిణ భారతదేశంలో మనకి దిగంబర జైన మతానికి ఒక రిఫ్లెక్షన్ అయినటువంటి గోమటేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి పశ్చిమ గంగా రాజు రాచమల్లుడు. అంటే 4వ రాచమల్లుడు యొక్క మంత్రి ఎవరు అంటే మన చాముండరాయుడు. ఈయన మొత్తం 800 మంది జైన శ్రమణులు ఎవరైతే ఉన్నారో 800 మంది జైన శ్రమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రను ఒక పురాణంగా రాయడం జరిగింది. ఆ పురాణాన్ని మనం ఏమంటున్నామంటే చాముండ పురాణం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? చాముండ పురాణం. ఓకే, చాముండరాయుడు మనకు ఎవరో తెలుసు. ఒకసారి గోమటేశ్వర విగ్రహాన్ని ఒకసారి మైండ్లోకి తెచ్చుకోండి, ఆటోమేటిక్ చాముండరాయుడు అనేవాడు ఎరిగేస్తాడు అనమాట. మరి ఈ చాముండరాయుడు రచించిన వర్క్ ఏంటి అంటే చాముండ పురాణం. ఈ చాముండ పురాణంలో 800 మంది జైన శ్రమణుల యొక్క జీవిత చరిత్రలను మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ శ్రమణులు అనగా నిగ్రంథులు అనేది మైండ్లోకి వచ్చేయాలి. నిగ్రంథులు అంటే ఎవరు? ప్రాపంచిక సుఖాల నుంచి అలాగే బంధ బాంధవ్యాల నుంచి విముక్తి పొందినవారు. మరి వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది జైన సాహిత్యానికి సేవ చేసిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఒకసారి అంటే టేబుల్ ఫామ్లో అంటే వాళ్ళు అంటే ఆ పర్సన్ వాళ్ళు చేసినటువంటి ఇంపార్టెంట్ వర్క్ అనేది మీకు చూపిస్తాను చూడండి. మరి ఇవి మనకి ఏంటి అంటే జైన మతానికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ అన్నమాట. అంటే జైన సాహిత్యానికి సంబంధించి మిగతా ఇంపార్టెంట్ బుక్స్. మీరు ఎవరు అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి అంటే తిలక మంజరి ధనపాలుడు రచించాడు. అలాగే ప్రశ్నోత్తర రత్నమాలిక కవిరాజ మార్గం అమోఘవర్షుడు రచించాడు. అలాగే ఇక్కడ శృంగార వైరాగ్య తరంగిణి అనేది ఏదైతే ఉందో దీన్ని సోమప్రభు రచించడం జరిగింది. అలాగే ఇంకోటి సూత్రకృతంగా అకర్ణావుడు రచించాడు. అంటే వీటితో పాటు మిగతావి కూడా చదువుకోండి, ఇవి అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి.
ఇక్కడ ప్రాకృతం అనేది ఏదైతే ఉందో ఈ ప్రాకృతం అనేది ఏమని చెప్పుకున్నామండి, జైన మతానికి సాహిత్యం అనేది ఏదైతే ఉందో ప్రారంభ దశలో జైన మత సాహిత్యాన్ని రచించడానికి యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతం. ఈ ప్రాకృతంనే మనము అర్ధమగధి అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇలాంటి ఈ ప్రాకృతం నుంచి అనేక ప్రాంతీయ భాషలు పుట్టుకు రావడం జరిగింది. ఒకటి సౌరసేని, 2 కేనరాసి, ఇంకా అలాంటి ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో అవి పుట్టుకొచ్చాయి అన్నమాట. మరి ఏటన్నా సౌరసేని అన్నా కేనరాసి అన్నావు, ఇవి ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాయి మనకి అని అడగండి, చెప్తున్నానండి. ఇక్కడ సౌరసేని అనేది ఏదైతే ఉందో ప్రెజెంట్ డే మరాఠీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్నే మనం అప్పుడు సౌరసేని అని పిలిచేవాళ్ళం. అలాగే ఇక్కడ కేనరాసి అనేది ఏదైతే ఉందో ప్రెజెంట్ కన్నడం అనేది ఏదైతే ఉందో దాన్ని అప్పుడు మనం కేనరాసి అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాకృతం అనే భాష నుంచి పుట్టుకు రావడం జరిగింది. మరాఠీ భాష ఎంత కీ రోల్ ప్లే చేసిందో మనం 1960 మే 1 జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి గుర్తు చేసుకోండి. 1960 మే 1 ఏం జరిగిందండి, 1960 మే 1 బొంబాయి స్టేట్ ఏదైతే ఉందో ఇది 2 స్టేట్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఒకటేంటి మహారాష్ట్ర, ఇంకోటి గుజరాత్. అంటే బాంబే స్టేట్లో మరాఠీ మాట్లాడేవారు, గుజరాతీ మాట్లాడేవారు ఇద్దరు కూడా ఉండడం జరిగింది. ఆ విధంగా 1960 మే 1 అప్పటికే ఏర్పాటైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అని చెప్పేసి ఒక కమిషన్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని 1960 మే 1 బొంబాయిలో మహారాష్ట్ర అంటే మరాఠీ మాట్లాడే వారందరూ కూడా మహారాష్ట్ర స్టేట్గా ఏర్పాటు అవుతారు, గుజరాతీ మాట్లాడే వారందరూ కూడా గుజరాత్ స్టేట్గా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. మరి ఇది ఏంటి అంటే కంప్లీట్గా జైన సాహిత్యానికి సంబంధించి. మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ విషయానికి వస్తే జైన మతానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయండి, అవి ఒకసారి మాట్లాడుకుంటే. మరి చూడండి, ఇంకా మనకి జైన మతానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ జైన్లు ప్రధానంగా పూజించిన దేవత ఎవరు అంటే విద్యాదేవి. విద్యాదేవిని వీరు అమితంగా పూజించడం జరిగింది. మరి జైన మతానికి సంబంధించి ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం లేదా పుణ్యక్షేత్రంగా మనము మౌంట్ అబూలో ఉన్నటువంటి దిల్వారా జైన్ టెంపుల్స్, దిల్వారా జైన ఆలయాలు అని చెప్పేసి పిలుస్తామన్నమాట. మౌంట్ అబూ ఇది ఎక్కడ ఉంది, మరి రాజస్థాన్లో ఉందండి. ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది. చూడండి, మనకి జైన మతానికి సంబంధించి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం లేదా దివ్యక్షేత్రంగా మౌంట్ అబూలో ఉన్నటువంటి దిల్వారా జైన దేవాలయాలు మాట్లాడుకుంటాం. ఇవి ఎక్కడున్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి. మరి వీటిని మనకి 11వ సెంచరీ నుంచి అంటే 11th AD నుంచి 13th AD 13వ సెంచరీ మధ్యలో వీటిని బిల్డ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ దిల్వారా జైన ఆలయాలు అనేవి గ్రూప్ ఆఫ్ 5 టెంపుల్స్ అన్నమాట. మరి ఈ 5 టెంపుల్స్ అనేవి ఏంటి అంటే విమల్ షాహి, తర్వాత లూనా షాహి. చెప్తాను వీటి గురించి ఒకసారి అండి. విమల్ షాహి, లూనా షాహి, అలాగే పిట్టల్ హర, తర్వాత పార్శ్వనాథ, తర్వాత మహావీర లేదా మహావీర్. ఓకే, ఇక్కడ చూడండి, విమల్ షాహి అనే ఈ టెంపుల్ అనేది మనకి ఆదినాథుడు అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెడికేట్ చేయడం జరిగింది. మరి లూనా షాహి అనేది ఏదైతే ఉందో ఇది మనకి నేమినాథ అనే ఆయనకి డెడికేట్ చేయడం జరిగింది. నేమినాథ అంటే ఇంకెవరు కాదండి, ఈయన మనం తెలుగులో ఇంకో పేరు ఏంటి అంటే అరిష్ట నేమి అని చెప్పేసి పిలుస్తాము. అరిష్ట నేమినే మనం నేమినాథ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. మరి ఈయన ఎన్నో తీర్థంకరుడు అండి, అరిష్ట నేమి 22వ తీర్థంకరుడు అండి. మరి ఈయన యొక్క సింబల్ ఏంటి అంటే శంఖం. తర్వాత పిట్టల్హర, ఈయన రిషభదేవుడికి సంబంధించినటువంటి టెంపుల్ అనేది ఇదనమాట. ఎవరు? రిషభదేవ్.
మరి పార్శ్వనాథులు మనకు తెలుసు 23వ తీర్థంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడికి సంబంధించి టెంపుల్. అలాగే మహావీర అంటే ఏంటి అంటే మనకి 24th తీర్థంకర ఎవరైతే ఉన్నారో వర్ధమాన మహావీరుడు, హీరో ఆఫ్ అవర్ టాపిక్, వర్ధమాన మహావీరుడికి సంబంధించిన టెంపుల్ ఇదనమాట. ఇలా గ్రూప్ ఆఫ్ 5 టెంపుల్స్ అనేది రాజస్థాన్లో ఉన్నటువంటి దిల్వారా జైన్ ఆలయాల్లో మనకి నిర్మించడం జరిగింది. మరి వీటిని నిర్మించింది ఎవరు అంటే మనకి సోలంకి రాజ్యం అనేది ఏదైతే ఉందో, సోలంకి రాజ్యానికి చెందిన రాజు ఒకడు ఉన్నాడు, ఆయన మనకి భీమదేవ. మరి ఈ భీమదేవ వన్కి ఒక సైన్యాధిపతి ఉంటారు, ఆయన ఎవరు? విమల్ షా. ఓకే, ఈ దిల్వారా జైన్ ఆలయాలు నిర్మించింది ఎవరు అంటే విమల్ షా. ఈయన ఎవరు సైన్యాధిపతి? భీమదేవ వన్. భీమదేవ వన్ ఏ రాజ్యానికి రాజు? సోలంకి రాజ్యానికి రాజు. మరి ఈయన నిర్మించింది ఈయనైతే డిజైన్ చేసింది ఎవరు? డిజైన్ చేసింది ఎవరు అంటే తేజపాల, అలాగే వస్తుపాల. ఓకే, తేజపాల మరియు వస్తుపాల. వీటిని ఎప్పుడు ఏ టైంలో బిల్డ్ చేశారు? ఈ మధ్య మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇంపార్టెంట్ టెంపుల్స్ అనేవి ఎన్నో శతాబ్దంలో బిల్డ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ దిల్వారా జైన్ ఆలయాలను 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యలో బిల్డ్ చేయడం జరిగిందండి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది మరి మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ జైన్ ఆలయాలు. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి మాట్లాడుకోవాల్సింది? ఎల్లోరా గుహలు. ఎల్లోరా గుహలు. ఈ ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్ర. వీటిని మనము రాష్ట్రకూట్ల కోసం ఆ టాపిక్ మాట్లాడుకునేటప్పుడు వీటి కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం, కంగారు పడొద్దు. మరియు అలాగే ఇంకోటి ఏంటండి, ఇంకోటి పార్శ్వనాథ కొండలు. ఈ పార్శ్వనాథ కొండలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ ఉన్నాయండి? మనకి జార్ఖండ్లో ఉన్నాయి. జార్ఖండ్. ఓకే, మరి అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉంటుందండి. ఏంటది? ఒరిస్సాలో ఉదయగిరి కొండలు అని చెప్పేసి పిలుస్తాం. ఉదయగిరి కొండలు. ఈ ఉదయగిరి కొండల్లో ఎక్కడ ఉన్నాయి? ఒరిస్సా. ఇక్కడ కూడా జైన్లకు సంబంధించి కొన్ని గుహాలయాలు అనేవి నిర్మించబడ్డాయి. ఎవరు అంటే కళింగను పాలించే రాజు కారవేలుడు వీటిని నిర్మించడం జరుగుతుంది. మరియు మనం కళింగ రాజ్యం కోసం మాట్లాడుకునేటప్పుడు వీటి కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం, సో కంగారు పడద్దు. మరి ఇలా ఇవి బాగానే ఉంది. మరి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో జైన మతానికి సంబంధించి ఏ విషయాలు లేవా అంటే ఉన్నాయండి. అది ఏంటి అంటే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి జైన మతానికి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేస్ ఏది అంటే రామతీర్థం అండి. రామతీర్థం మీరు ఎవరైనా ఖాళీగా ఉంటే విజయనగరం దగ్గర ఉన్నటువంటి నెల్లిమర్ల దగ్గరలో ఉన్న రామతీర్థానికి వచ్చేయండి. అక్కడ జైన మతానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో మీకు డైరెక్ట్గా లైవ్లోనే చూపిస్తాను అన్నమాట. మరి తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్ ఏది? కొలనుపాక. ఇది జైన మతానికి సంబంధించి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి అన్నమాట. ఏది? కొలనుపాక. మరి ఇదండి ఇవాళ మన జైన మతానికి సంబంధించినటువంటి క్లాస్. మరి రేపటి క్లాస్లో మనకి కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే కీ పాయింట్స్ మనం క్విక్ రివ్యూ చేసుకోవడానికి అవసరమయ్యే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే 24 మంది తీర్థంకరులు మరియు వారి యొక్క చిహ్నాలు, మరియు జైన మతం అనేది ఎలా అంటే పతనమైంది, అంటే జైన మతం అనేది డిక్లైన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.